Bioscope. హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు బయోస్కోప్. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి. ఈ రోజు టాపిక్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. రామ్ చరణ్ వదిలేశాడు, డార్లింగ్ పట్టేశాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ బీ రెడీ, ముహూర్తం ఫిక్స్ చేసిన జక్కన్న. కాకే నుంచి ఖైదీ అయిన డార్లింగ్. మెగాస్టార్ ఇంట ట్విన్స్ అంట. ఓజీ నా సినిమాకు కాపీ, ఓ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్. Bioscope. కాకి నుండి ఖైదీ అయిన డార్లింగ్. మన డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్కి అద్దిరిపోయే 3 ఫిల్మ్ అప్డేట్స్ ఇచ్చి ఫుల్ ఖుషీ చేశారు మేకర్స్. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీకి ఫౌజల్ టైటిల్స్ ఫిక్స్ చేశారు. అలాగే రాజాసాబ్ మూవీ నుండి ఒక అద్దిరిపోయే ప్రభాస్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక చివరిగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ అయిన ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగా మూవీకి సంబంధించిన ఒక ఆడియో గ్లింప్స్ని విడుదల చేశారు. ఒక్క వీడియోతో స్పిరిట్ పై అంచనాలు పెంచేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా స్పిరిట్ నుంచి ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్ అనే ఆడియో గ్లింప్స్ విడుదలైంది. ఇందులో జైలర్ గా ప్రకాష్ రాజ్, పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ మధ్య సాగే ఇంటెన్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అనే ప్రభాస్ డైలాగ్ హైలైట్ గా నిలిచింది. అలాగే ప్రకాష్ రాజ్ చెప్పిన వీడికి కాకి తీసేసి ఖైదీ డ్రెస్ వేయండి అనే డైలాగ్ సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ పెంచింది. ఈ సినిమాలో వంగ సౌండ్ ఆధారంగా షూట్ చేసే కొత్త ప్రయోగం చేస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తిగా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్లింప్స్ విడుదలతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. అద్భుతమైన సౌండ్ డిజైన్, బలమైన నేపథ్య సంగీతం సినిమా ప్రధాన బలం కానుందని వంగ స్పష్టం చేశారు. సాధారణంగా సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను చివర్లో జత చేస్తారు. కానీ స్పిరిట్ లో మేము ముందే 70% సౌండ్ ట్రాక్ ను సిద్ధం చేశాం. ఆ సౌండ్ ను ఆధారంగా చేసుకుని షార్ట్లు ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. ఇది భారతీయ సినీ చరిత్రలో అరుదైన ప్రయోగమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అద్భుతమైన టెక్నికల్ వర్క్ తో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఓజీ నా సినిమాకు కాపీ, ఓ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ మూవీ ఎంతో పెద్ద హిట్ అయింది. రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సుజిత్ సాలిడ్ డైరెక్షన్ సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టాయి. కానీ తాజాగా ఓ దర్శకుడు ఈ సినిమా మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఓజీ చిత్రంపై కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. తన చిత్రం కబ్జాను స్ఫూర్తిగా తీసుకుని ఓజీ తెరకెక్కించారని చంద్రు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. కబ్జా చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినందున అలాంటి సినిమాను కాపీ చేశారు అనడం మూర్ఖత్వమని అభిమానులు వాదిస్తున్నారు. అంతేకాకుండా చంద్రు తన కబ్జా చిత్రాన్ని కేజీఎఫ్ నుంచి కాపీ చేశారని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓజీపై ఆయన చేసిన వ్యాఖ్యలను పవన్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ బీ రెడీ, ముహూర్తం ఫిక్స్ చేసిన జక్కన్న. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం SSMB 29. ఈ మూవీ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుందని ఇప్పటి వరకు లీక్ అయిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది. భారీ బడ్జెట్, అత్యున్నత స్థాయి టెక్నాలజీతో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క ప్రీ లుక్ తప్ప మరే అధికారిక అప్డేట్ వెలువడలేదు. తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం యొక్క బిగ్ రివీల్ కోసం ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ ను మునిపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా భారీ పబ్లిక్ ఈవెంట్ ద్వారా చిత్ర బృందం మేజర్ అప్డేట్స్ ను అందించనుంది. ఈ అప్డేట్ తేదీని కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. ఎన్నాళ్లకు కనిపించింది భామ? ఖడ్గం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మంది అందాల భామలు ఇలా వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకొని అలా వెళ్ళిపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది కొంత సస్పెన్స్గా ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాలో ఖడ్గం ఒకటి.
ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన 2 హీరోయిన్లు నటించారు. వారు సోనాలి బింద్రే, మరొకరు కిమ్ శర్మ. సోనాలి బింద్రే శ్రీకాంత్ ప్రియురాలుగా నటించగా, కిమ్ శర్మ మాత్రం శ్రీకాంత్ వెంటపడే అల్లరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ముసుగు వేయొద్దు మనసు మీద పాటలో కిమ్ శర్మ స్టెప్పులు అభిమానులను ఓ రేంజ్ లో అలరించాయి. ఖడ్గం తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీరాలో ఓ స్పెషల్ సాంగ్ లో కిమ్ స్టెప్పులేసింది. అలాగే రవితేజ ఆంజనేయులు సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. ఆఖరిగా యాగం అనే సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లోనూ 2011లో లూట్ అనే సినిమాలో నటించిన తర్వాత ప్రేక్షకులకు కనిపించలేదు కిమ్ శర్మ. అయితే ఆమె 2010లో అనిల్ పుంజానీని పెళ్లి చేసుకుంది. అయితే ఈ దంపతులు 2016లో విడిపోయారు. ఇక ఈ అమ్ముడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది ఈ అమ్ముడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటూ 2 చేతులా సంపాదిస్తున్న బాలీవుడ్ భామలు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు లగ్జరీ బిజినెస్లు చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నారు. మరి ఏ ముద్దుగుమ్మ ఏ బిజినెస్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రియాంక చోప్రా బాలీవుడ్ దాటి హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమెకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఒక రెస్టారెంట్ కూడా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆమె బిజినెస్ టర్నోవర్ విలువ సుమారు 650 కోట్లుగా అంచనా. ఆలియా భట్ నేడు బాలీవుడ్ లో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. ఆమె కూడా తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. దుస్తుల బ్రాండ్లను నడుపుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆలియా బిజినెస్ విలువ సుమారు 550 కోట్లుగా అంచనా. దీపికా పదుకోనే తన నటన శైలికి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. నటనతో పాటు దీపిక తన సొంత బ్యూటీ బ్రాండ్ ను కూడా నడుపుతోంది. మీడియా నివేదికల ప్రకారం దీపిక బిజినెస్ విలువ సుమారు 415 కోట్లు. జూహీ చావ్లా ఆమె ఇప్పుడు సినిమాలో కంటే వ్యాపారంలో ఎక్కువగా చురుగ్గా ఉంది. హురున్ నివేదిక ప్రకారం జూహీ బిజినెస్ విలువ సుమారు 4600 కోట్లుగా అంచనా. ఆమె తన భర్త వ్యాపారానికి సహాయం చేస్తుంది. ఇంకా ఈ బిజినెస్ పాటలో మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్ నుండి చాలా మంది ఉన్నారు. బన్నీతో కలిసి షెడ్లో డాన్స్ ప్రాక్టీస్ చేశాను. కొత్త డైరెక్టర్ కమ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా దర్శకుడిగా ఒకేసారి పరిచయం అవుతున్నారు అనీష్. హీరోగా చేస్తూ డైరెక్టర్గా అనీష్ తెరకెక్కించిన రొమాంటిక్ సినిమా లవ్ ఓటీపీ. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్విక చేస్తుంది. రాజీవ్ కనకాల ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో లవ్ ఓటీపీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనీష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుండేవాణ్ణి. వైజాగ్ మూర్తి వద్ద యాక్టింగ్ నేర్చుకున్నాను. అల్లు అర్జున్ తో కలిసి షెడ్లో డాన్స్ ప్రాక్టీస్ చేశాను. నెలవంక మూవీ ఓపెనింగ్స్ కి బన్నీ కూడా గెస్ట్ గా వచ్చారు. అయితే ప్రొడక్షన్ లోకి వద్దు అని బన్నీ సలహా ఇచ్చినా నేను వినలేదు. ఆ మూవీ తర్వాత నేను కన్నడకు వెళ్లిపోయాను అని అనీష్ చెప్పారు. ఇంకా మాట్లాడుతూ మేం కంటెంట్ ను నమ్మి ఈ లవ్ ఓటీపీ మూవీని చేశాం. అందుకే 10 రోజుల ముందే మీడియాకు ఈ మూవీని చూపించాలని అనుకున్నాం. విజయ్ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాజీవ్ కనకాల గారు ఈ మూవీని భుజానికెత్తుకుని ముందుకు తీసుకువెళ్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతుంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అని అనీష్ తన స్పీచ్ ముగించారు. మరి ఈ కొత్త డైరెక్టర్ కమ్ హీరో మూవీ లవ్ ఓటీపీ ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూద్దాం. 4 సెకండ్ల వీడియో, 5000 కాల్స్, రాత్రికి రాత్రే స్టార్ అయిన మోడల్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె చేసిన 4 సెకండ్ల యాడ్ వీడియో ఆ బ్యూటీ లైఫ్నే మార్చేసింది. రాత్రికి రాత్రే స్టార్ అయింది. అంతేకాదు, ఆమె కోసం యాడ్ చేసిన నిర్మాతకు ఏకంగా 5000 ఫోన్ కాల్స్ వచ్చాయంటే ఆ యాడ్ ఏ స్థాయిలో పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆమెవరో చూద్దామా? బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల ప్రముఖ నిర్మాత ప్రహ్లాద్ కక్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 1993లో జరిగిన ప్రకటనకి సంబంధించిన విశేషాలను ఇలా పంచుకున్నారు. ఐశ్వర్య చేసిన ఆ కూల్ డ్రింక్ యాడ్ కేవలం 4 సెకండ్లు మాత్రమే. ఈ యాడ్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఐశ్వర్య చేసిన ఈ యాడ్ తో తను మిస్ వరల్డ్ కాకముందే ఫేమస్ అయింది. 1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకొని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఐశ్వర్య ఫస్ట్ యాడ్ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. 4 సెకండ్ల వీడియో ఒక జీవితాన్నే మార్చేసింది. అందుకే పెద్దలంటారు ప్రతి క్షణం మనకు ముఖ్యమని.
తన చిన్ననాటి ఫోటోని షేర్ చేసిన నాట్యమయూరి. 80s, 90sలలో సినీ రంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందులో ఈ భామ ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఒక నాట్య కళాకారిణి కూడా. ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో రాణిస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి నాట్యమయూరి ఎవరో ఓ లుక్ వేయండి. అభిమానులు ఎప్పుడు తమ అభిమాన తారల చిన్ననాటి ఫొటోస్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. స్టార్స్ కూడా వారి పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. 90s లోని ఓ స్టార్ హీరోయిన్ మరియు నాట్య మయూరి తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల హృదయాలను దోచుకుంటుంది. ఆ చిన్నారి నాట్య మయూరి మరెవరో కాదు, శోభన. శోభన తన చిన్ననాటి ఫోటోని అభిమానుల పేజీ విడా మాటెక్స్ లో షేర్ చేశారు. తనకు సంబంధించిన అనేక ఫోటోలు ఈ పేజీలో పంచుకుంది. ప్రస్తుతం ఈ చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న శోభన ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు నృత్యం నేర్పిస్తుంది. తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసింది. అలాగే తన డాన్స్ క్లాసులకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. రామ్ చరణ్ వదిలేశాడు, డార్లింగ్ పట్టేశాడు. ప్రభాస్, రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా హీరోలే. తమ నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. వీరి సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు, కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్నారు ఈ స్టార్ హీరోస్. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక స్టోరీ ఒక హీరో దగ్గర నుండి మరో హీరో దగ్గరికి వెళ్లడం కామన్. అలా ఒకరికి రావాల్సిన బ్లాక్ బస్టర్స్ ఇంకొకరికి వెళ్తుంటాయి. ఇదే క్రమంలో చెర్రీ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రభాస్ కి వెళ్ళిందని నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతుంది. KGF 1, KGF 2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ ను కలిసి ఒక సినిమా చేయాలని అడిగారట. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక సినిమా పట్టాలెక్కుతుందన్న టైంలో ఏమైందో తెలియదు కానీ ఈ మూవీ హోల్డ్ లో పెట్టేశారట. కొన్ని రోజులకు ఇదే కథను ప్రభాస్ కు వినిపించాడు ప్రశాంత్ నీల్. అతను వెంటనే ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అదే సలార్. ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ ను ఓ పవర్ఫుల్ రోల్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. సినిమా కూడా 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటే ఇదేనేమో. 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నందమూరి వారసుడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫ్యామిలీస్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. సీనియర్ ఎన్టీఆర్ వారసుడుగా బాలకృష్ణ, హరికృష్ణ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోస్గా రాణిస్తున్నారు. ఇక ఆ వంశానికి చెందిన మరో స్టార్ హీరో ఇప్పుడు 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాతగా కూడా మారి ఎన్నో చిత్రాలు చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న ఆయన ఈసారి పక్కా ప్లాన్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సినిమాలను చేసేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో వచ్చిన బింబిసారాకు సీక్వెల్ గా బింబిసారా 2 మూవీ 2026లో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో పాటు రైటర్ శ్రీకాంత్ దర్శకుడిగా మారుతూ ఓ కథను కళ్యాణ్ రామ్ కు వినిపించాడట. దీనికి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పడంతో ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. మరి కళ్యాణ్ రామ్ ను ఈ సినిమాలో శ్రీకాంత్ విస్సా ఎలా చూపెట్టబోతున్నాడో చూడాలి. రియల్ ఎమ్మెల్యే అయ్యారు రీల్ ఎమ్మెల్యే. ఒకే చోట ఉంటే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని పెద్దలు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీరు వారు ఒకరే అయ్యారు. అతను ఎవరో కాదండి, మన నందమూరి బాలయ్య బాబు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో వరుసగా హిట్స్ అందుకుంటూ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. మొన్న సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ మూవీతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. కలెక్షన్ల పరంగా అద్భుత ఫలితాలను అందుకున్న ఈ మూవీ తర్వాత ఆయన అఖండ 2లో నటిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి వెలువడిన వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం రేపుతోంది. అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని, అందులో ఒకటి అఘోరా పాత్రగా, మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని విన్న వెంటనే అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా సర్వీస్ చేయబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. మరోసారి తన విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సౌత్ స్టార్.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే నటుడు అక్కినేని నాగ చైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కేవలం 4 ఏళ్లకే వీళ్లు విడాకులు తీసుకోవడం అభిమానుల్ని, సినీ వర్గాల్ని షాక్ గురిచేసింది. ఒక దశలో ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో కోలుకోవడానికి చాలా కష్టపడింది. వ్యాధిని జయించి తిరిగి జీవితాన్ని సానుకూలకంగా మార్చుకుంది. తాజాగా తన విడాకులపై మరోసారి స్పందించింది. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేను విడాకులు తీసుకున్నప్పుడు కొంతమంది సంబరాలు చేసుకున్నారు. నా భవిష్యత్తు గురించి తీర్పులు ఇచ్చారు. కానీ వారిని నేను పట్టించుకోను. నా దారి నేను చూసుకుంటున్నాను అంటూ సమంత చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ ఇంట ట్విన్స్ అంట. మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి డబుల్ సంతోషాన్నిచ్చే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసనకి ట్విన్స్ పుడతారనే వార్త స్పెషల్గా మారింది. ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభనా కామినేని కన్ఫర్మ్ చేశారు. సోషల్ మీడియా పోస్ట్లో ఆమె ఈ విషయాన్ని ఇలా వెల్లడించారు. దీపావళి డబుల్ ధమాకాగా వచ్చింది. నేను, అనిల్ వచ్చే ఏడాది ఉపాసన, రామ్ చరణ్ ట్విన్స్ పిల్లలకు వెల్కమ్ చెప్పబోతున్నాం. త్వరలోనే 5 గ్రాండ్ చిల్డ్రన్స్ ఉండబోతున్నారనే ఆలోచన నా ఆనందకరమైన సమయాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చింది అని శోభనా కామినేని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టు వైరల్ గా మారింది. బాలీవుడ్లో టాలీవుడ్ సుందరి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హర్రర్ మూవీ. బాలీవుడ్ హర్రర్ మూవీ స్త్రీ 2 విజయం తర్వాత మెడాక్ ఫిల్మ్స్ నిర్మించిన మరో హర్రర్ కామెడీ చిత్రం తామా. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ హర్రర్ రొమాంటిక్ మూవీలో రష్మిక నటనకి మంచి పేరు వచ్చింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన నటించిన ధామా వాంపైర్ హారర్ కామెడీ చిత్రంగా దీపావళికి విడుదలైన కేవలం 3 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. రష్మిక మందన ఈ మూవీతో మరోసారి కలెక్షన్ల హాఫ్ సెంచరీ కొట్టేసింది. బాలీవుడ్ నటి కాజోల్ మెయిన్ లీడ్ లో వచ్చిన హారర్ చిత్రం మా కలెక్షన్లను ధామా అధిగమించింది. ఈ కలెక్షన్ల హోరు ఇంకా కొనసాగే పరిస్థితి ఉందని బాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్లో నెగ్గేదెవరు? సెప్టెంబర్లో టాలీవుడ్ నుంచి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. మిరాయి, కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్, ఓజీ సినిమాలు బాక్సాఫీస్ని కళకళలాడించాయి. డ్యూడ్, కే-ర్యాంప్, మిత్రమండలి ఆడియన్స్ ను అలరించాయి. అక్టోబర్ 31న రవితేజ మాస్ జాతరతో అక్టోబర్ పూర్తి కానుంది. ఇక నవంబర్ నెలలో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. నవంబర్ 7న రష్మిక మందన నటించిన రాహుల్ రవీంద్రస్ దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా కలిసి నటించిన జఠాదర. నవంబర్ 14న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంతా, బిందు చంద్రమౌళి, చాందిని చౌదరి, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ లో నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమాలు విడుదల కానున్నాయి. ఇవండి ఈ రోజు బయోస్కోప్ లో ఫిల్మీ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి సైనింగ్ ఆఫ్. Bioscope.